ఏకే బ్లూరేట్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? నిన్న మార్కెట్ గురించి ఒకసారి మాట్లాడుకొని మనం సోమవారం లెవెల్స్ మాట్లాడుకుందామండి. నిఫ్టీ 17 పాయింట్స్ డ్రాప్ అయి 25,492 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 322 పాయింట్స్ గెయిన్ అయి 57,876 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 94 పాయింట్స్ డ్రాప్ అయి 83,216 దగ్గర క్లోజ్ అయింది. నిన్న మార్కెట్లు స్టార్టింగ్లో పడిపోయినా మళ్ళీ మధ్యాహ్నం నుంచి కొంచెం రికవర్ అయ్యే ప్రయత్నం చేశాయండి. దానికి గల కారణం ఏందో మనం చెప్పుకుందాం. ఫస్ట్ ట్రంప్ నుంచి వద్దామండి. ట్రంప్ కొంచెం పాజిటివ్గా కామెంట్ చేశాడండి మీడియా ముందుకు వచ్చి. అయితే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గిస్తుంది. సో దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ పాత మాటలే మాట్లాడారండి. ఏ విధంగా ఏమని, ఇండియా గ్రేట్ అని, మోడీ గ్రేట్ అని, మోడీ నా మంచి మిత్రుడని ఇవన్నీ మాట్లాడాడు. అతను మాట్లాడిన మాటలు బాగానే ఉంటాయి, కానీ చేతులు మాత్రం దానికి భిన్నంగా ఉంటాయి. సరే, ఈసారి అయితే ఇలా కామెంట్ చేశాడు. ఎందుకంటే ఆయిల్ మనం కొనడం తగ్గించాం కాబట్టి. ఆ విలేకరు నుంచి ఒక పర్సన్ ఏమడిగాడంటే, మరి మీరు ఇండియాకి వెళ్తారా అని అన్నదానికి అతను ఏమన్నాడంటే, వెళ్తాను నేను అని అన్నాడు, కానీ అది టైం చెప్పలేదు. వెళ్తానని అయితే అన్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. The talks with Prime Minister Modi going on a trade deal, and when do you good? He stopped buying oil from Russia. When do you plan? And he's a friend of mine, and we speak, and he wants me to go there. We'll figure that out. I'll go. I had a great trip there with Prime Minister Modi. He's a great man. Planning to go to India next year. అదండి. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం మన మార్కెట్కి పాజిటివ్, ఎందుకంటే కొంచెం కామెంట్ మాత్రం పాజిటివ్గానే ఉంది. నేను మొన్న వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ మన మార్కెట్ పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఏఐ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్లో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన ఇండియన్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఏఐ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకోసం మనకి ఇక్కడ సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ది కంటిన్యూగా జరుగుతుంది. అందుకోసం మార్కెట్ పడిపోతుందని చెప్పాను కదా. అయితే గత 2-3 రోజుల నుంచి ఏఐ రిలేటెడ్గా ఒక ఏఐ బబుల్ బ్లో అనే ఒక న్యూస్ వస్తుందండి. కంటిన్యూగా 2-3 డేస్ నుంచి వస్తుంది. అయితే దీన్ని ఫస్ట్లో వీళ్ళు పట్టించుకోలేదు, కానీ నిన్న మాత్రం కొంచెం ఎఫ్ఐఎస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కొంచెం భయపడ్డారండి ఏఐలో ఇన్వెస్ట్ చేయడానికి. అందుకోసం అక్కడ సెల్లింగ్ జరగడం వల్ల అక్కడ యుఎస్ మార్కెట్లు దాదాపు 2% నిన్న కరెక్షన్ అయ్యాయండి. సో మార్కెట్లు అక్కడ పడిపోయాయి. మనము ఏ రిలేటెడ్ మార్కెట్ కాదు కాబట్టి మన మార్కెట్లో పెద్ద ఎఫెక్ట్ కాకుండా మన మార్కెట్లో పాజిటివ్గా మూవ్ అయ్యాయి. దానికి కారణం ఏంటంటే ఏఐ బ్లో అనేది, ఈ బబుల్ బ్లో అనేది ఎందుకు కామెంట్ వచ్చిందంటే, దానికి మెయిన్ వ్యక్తి మైకేల్ బర్రీ అండి. ఈ మైకేల్ బర్రీ ఎవరో మీకు తెలవాలంటే 2007లో యుఎస్ సంబంధించిన హౌసింగ్ ఫైనాన్స్లో అప్పుడు కూడా ఈ విధంగా బబుల్ బ్లో వస్తుంది అని చెప్పేసి కామెంట్ చేసి దాదాపు ఎంత షార్ట్ చేశాడు తెలుసా అండి? $800 మిలియన్ షార్ట్ చేశాడు. $800 మిలియన్ షార్ట్ చేశాడు. అందులో అతను లాభపడ్డది $100 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 900 కోట్లు లాభపడ్డాడండి. అదే మైకేల్ బెర్రీ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఏమంటున్నాడంటే, నేను ఏఐ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ని 1 బిలియన్ వరకు షార్ట్ చేస్తున్నానని చెప్పాడంటే. ఎంత? 1 బిలియన్ అంత షార్ట్ చేస్తున్నానని అతను స్టేట్మెంట్ చేశాడు. అది మొన్ననే చేశాడండి, అయినా కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇంకొక జర్మన్కి సంబంధించిన మల్టీనేషనల్ బ్యాంక్, ఇది నాకు ప్రొనౌన్సియేషన్ సరిగా వనకస్తలేదు, మీరు చూడండి కరెక్టో కాదో, డచ్ బ్యాంక్ అట, ఏదో డచ్ బ్యాంక్ ఇది. ఈ బ్యాంక్ కూడా కామెంట్ చేయడం కొంచెం ఇన్వెస్టర్స్కి అనుమానం కలిగి భయాందోళనకు గురయ్యారండి. అందుకోసమే వాళ్ళు కొంచెం డౌట్ పడ్డారు. ఎప్పుడైతే ఈ ChatGPT SFO సారా గారు బయటకు వచ్చి ఒక కామెంట్ చేశారండి, అప్పటి నుంచి మార్కెట్ ఇంకా ఇంటెన్సివ్గా దీనికి ChatGPTకి సంబంధించిన, అంటే వాటికి సంబంధించిన ఎన్విడియా ఇంకేమవుతున్నాయో అవి స్టాక్స్ పడిపోవడం మొదలుపెట్టిందండి. ఎందుకంటే అవి ఏమన్నారంటే, మేము చేస్తున్న బిజినెస్ కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కావాలి అన్నట్టుగా కామెంట్ చేస్తే, అది ఇన్వెస్టర్స్కి ఏ విధంగా వెళ్ళిందంటే, వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండానే వీళ్ళు ఈ విధంగా మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తున్నారా, మరి ఇదంతా ఫేకా అన్నట్టుగా వాళ్ళకి న్యూస్ కొంచెం రాంగ్ పోర్ట్రే అయింది.
సో రాంగ్ పుట్ రావడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే షార్ట్స్ హెవీగా జరగడం మొదలుపెట్టింది ఈ చార్ట్ జీపీటీకి సంబంధించిన స్టాక్స్లలో. వెంటనే వాళ్ళ సీఈఓ బయటకు వచ్చి ఏమన్నాడంటే, ఎవరైనా శామ్యుయల్ ఆల్ట్ మ్యాన్ ఈయన ఏమన్నాడంటే, మేము అడిగింది గవర్నమెంట్ సపోర్ట్ని డబ్బులు ఇవ్వమని కాదు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులకు మాకేం కుదవలేదు, జస్ట్ వాళ్ళు ఒక మాట సాయం ఇందులో ఇన్వెస్ట్ చేయండి అంటే సరిపోతుంది, ఎందుకంటే గవర్నమెంట్ చెప్తే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ మంది దాన్ని పాజిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి మేము ఆ విధంగా అన్నాం కానీ మాకు గవర్నమెంట్ సాయం చేయాలి, డబ్బు సాయం చేయాలని మేము అనలేదు అని ఆయన చెప్పుకొచ్చినా కూడా మార్కెట్ దాన్ని నమ్మలేదండి. కంటిన్యూగా సెల్లింగ్ జరిగింది, మళ్ళీ కొంచెం రికవరీ ప్రయత్నం చేసింది, కానీ ఇది సేమ్ మన బంగారం లాగానే అనిపిస్తుందండి. బంగారం ఒక పాయింట్ ఆఫ్ టైంలో 1,35,36 వరకు వెళ్ళి మళ్ళీ కిందికి దిగి మళ్ళీ కొంచెం పెరిగింది. అంటే ఒక జోన్లో అక్కడి నుంచి పెరగడం లేదు, తగ్గడం లేదు. ఇప్పుడు 1,21,000 ఉందనుకుంటా నేను. సో ఇది కొన్ని రోజులు ఇదే విధంగా కన్సాలిడేషన్ అయితే బంగారం అసలు వాల్యూ ఏందనేది, దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది ఎఫ్ఐఎస్ నిర్ణయించుకుంటారు. సేమ్ అదేవిధంగా ఏఐ దగ్గరికి వస్తే కూడా సేమ్ అంతే అండి. ఇప్పుడు ఇది కొంచెం దిగి మళ్ళీ పెరుగుతుందా, పెరిగి మళ్ళీ ఒక రేంజ్లోనే ఆగి ఆ రేంజ్లోనే కదలాడుతుందా అనేది మనం చూడాలండి. ఇది గనక ఒక పీరియడ్ వరకు, కొంత టైం వరకు కన్సాలిడేషన్ అయితే మనకు అసలు విషయం ఏందనేది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఎఫ్ఐఎస్కి కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇందులో డబ్బులు ఉంచాలా లేదా అని. ప్రస్తుతానికైతే పడుతుందండి. ఇది ఓకే. ఇప్పుడు మన ట్రంప్ ఏమన్నాడు, నేను వెళ్ళి కలుస్తాను మోడీని అదని చెప్పాడు కదా. ఇంకోటి ట్రంప్ సైడ్ నుంచి ఓకే మనకు పాజిటివ్ వచ్చింది, కానీ రష్యా ఏం చేస్తుందంటే, రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం తగ్గించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే $2 per barrel ఇంతకుముందు తగ్గించారు కదా మనకు, ఇప్పుడు వాళ్ళు ఇంకొక ఆఫర్ ఇచ్చారండి, మీరు $4 per barrelని తగ్గిస్తున్నాం, మేము $4 per barrel తగ్గిస్తున్నాం అని ఆఫర్ ఇచ్చారు. ఇంత పెద్ద ఆఫర్ ఇదండి. ఈ ఆఫర్ని ఇండియా ఏ విధంగా తీసుకుంటుంది అంటే, థర్డ్ పార్టీ ద్వారా ఏమన్నా డీలింగ్ చేస్తుందా, లేకపోతే ఈ ఆఫర్ను వదులుకుంటుందా అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం అమెరికా సైడ్ వస్తున్నాం. మళ్ళీ ఒకవేళ ఇలాంటి వేసామనుకోండి మనం, థర్డ్ పార్టీ ద్వారా అయినా అది ఎలాగో తెలుస్తుంది అమెరికాకి, మళ్ళీ కథ మొదలుకు వస్తుంది. ఇప్పుడు కొంచెం సర్దుమనుతుంది, అందుకోసం మార్కెట్ కొంచెం పాజిటివ్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక్కటి చూడాలండి, మరి ఈ విషయంలో మన ఇండియా ఏ విధంగా స్పందిస్తుందో. ఇంకోటి యుఎస్ జాబ్ డాటా అనేది 1,23,000 జాబ్స్ పోయాయట అండి. ఇది గడిచిన 22 ఇయర్స్లో ఇదే పెద్ద జాబ్ లాస్ అట. సో ఇంత జాబ్ లాస్ అవ్వడం, మరి రిసెషన్లోకి వెళ్ళడం, అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇంతకుముందు రేట్ కట్ గురించి చెప్పలేదు మన పావెల్ గారు మొన్న మీటింగ్లో, ఫ్యూచర్లో ఏమన్నా రేట్ కట్ ఉంటుందా అనే కొంచెం, అంటే రేట్ కట్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఏ విధంగా ఇంత జాబ్స్ పడిపోయాయంటే, సో దానికి కూడా ఇది కూడా పాజిటివ్ అండి మార్కెట్కి. సో ఓవరాల్గా ట్రంప్ కామెంట్స్ పాజిటివ్గా ఉన్నాయి, అండ్ రేట్ కట్ విషయంలో కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఏఐ బబుల్ బ్లో, ఈ ఏఐ స్టాక్స్ పెడితే మాత్రం మన ఇండియన్ మార్కెట్ కొంచెం కష్టం అండి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు, అక్కడనే ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ ఏఐ రిలేటెడ్ చూడాలి, మరి ఎవరు గెలుస్తారో, మళ్ళీ మన మైకేల్ బర్రీ గెలుస్తాడా, లేకపోతే వీళ్ళు చాట్ జీపీటీ వాళ్ళు గెలుస్తారా అనేది చూడాలి. ఇవేనండి ఈ పాజిటివ్ వలన మార్కెట్ కొంచెం మనకు పాజిటివ్గా టర్న్ అయింది. రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే కాల్ అండ్ పుట్ గురించి చెప్తానండి. సోమవారం నాడు నిఫ్టీ 50 చూడండి, 25,350 కాల్, ఇది యాడ్ చేసుకోండి. 25,650 పుట్ యాడ్ చేసుకోండి. ఈ కాల్ ఇవి అయితే నేను చెప్పాను స్ట్రైకింగ్ ప్రైస్లో, అవి మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 57,400 కాల్, 58,300 పుట్, 82,800 కాల్, 83,600 పుట్. ఇవి మీ స్ట్రైకింగ్ ప్రైస్లుగా మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకోండి. నేను కాల్ ఇవ్వలేకపోయానండి, నిన్న సిస్టమ్ కొంచెం నేను లేట్గా వచ్చానండి. నేను అంత ఘోరంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే
వితిన్ 15 మినిట్స్లోనే క్యాండిల్ పెరగాల్సిన దానికంటే డబుల్ పెరిగిందండి. అప్పటికి నేను ట్రేడ్ మిస్ అయ్యాను, మీకు ట్రేడ్ కూడా మిస్ అయ్యాను. అప్పటికి ఒక ట్రేడ్ ఇచ్చాను కానీ నాకు అది కాన్ఫిడెంట్ అనిపించలేదండి. ఎందుకంటే మన లెవెల్స్ కంటే డబుల్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళదు అన్న ఉద్దేశంతో ఫస్ట్ నేను కాల్ ఇచ్చాను, మళ్ళీ వెంటనే ఎగ్జిట్ అయిపోనని కూడా చెప్పాను. దానికి గల కారణం కూడా చెప్పాను నేను ఈ స్క్రీన్ షాట్ పెట్టి. సో నేను కాల్ ఇవ్వలేదు. నా తర్వాత మళ్ళీ నేను కాల్ సైడ్ ఇచ్చేవాన్నేమో కానీ నేను పెళ్ళి ఉంటే వెళ్ళిపోయానండి. అందుకోసం మీకు మెసేజ్ చేశాను చూడండి. ఓకేనా? ఒకసారి నా టెలిగ్రామ్ గ్రూప్ ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళండి, ఎంత బ్యాక్కి వెళ్తే అంత బ్యాక్కి వెళ్ళండి. మన కాల్స్ అన్నీ 95+ సక్సెస్ రేట్ ఉంటుందండి. మనం ఖచ్చితంగా రోజుకు ఒక కాల్ సక్సెస్ చేసుకుంటాం. ఒకసారి మీకు అది నచ్చితేనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కొంచెం బెటర్ అండి. ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో సబ్స్క్రైబర్స్ పెరిగారు, అదేవిధంగా యూట్యూబ్లో కూడా పెరిగారు. యూట్యూబ్లో వ్యూవర్స్ పెరుగుతున్నారు కానీ కామెంట్స్ రావట్లేదు, లైక్స్ ఉండట్లేదండి. అది కొంచెం వెల్తీగా ఉంది నాకు. ఏమన్నా కామెంట్ ఉంటే చేయండి, నాకు తెలిస్తే చెప్తాను, లేకుంటే లేదు. ఒకవేళ తెలుసుకోనైనా చెప్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే మార్కెట్ అంతా పాజిటివ్గానే ఉందండి. ఇంకా ఎవరైనా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. ఎందుకంటే ఈ విధంగా నేను రేపటి లెవెల్స్ ఇంకా పెట్టలేదు, నేను సోమవారం లెవెల్స్ పెడతాను. ఈ విధంగా పెట్టి ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత పెడతాను నేను. ఇది ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎక్సెల్ షీట్ వస్తుంది. ఇది ITM లెవెల్స్ అండి, క్లోజింగ్ సంబంధించినవి. దీని ద్వారా మీరు ఈజీగా ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు అండి. నా ట్రేడ్ కోసం చూడాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే దేని మీద బై చేయాలి, ఎంత మీద, ఎక్కడ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఓవరాల్ టార్గెట్ పెట్టుకోవాలి, ట్రయల్ స్టాప్ లాస్ పెట్టి, ఇవన్నీ క్లియర్గా ఉంటాయండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. ఓకేనా అండి? మార్కెట్ అయితే ప్రస్తుతానికి ఓకే. మరి ఉంటానండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.